విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ఎవడో ఒకడు ఈ నెట్వర్క్ లో 50,000 మంది ఎంతమంది ఉన్నారట, ఆ 50,000 మందిలో ఒకడు వచ్చాడు. ఆడు బండ బూతులు లోకేష్ గారిని ఇంట్లో వాళ్ళని మార్పింగ్లు చేస్తానని రకరకాలుగా బూతులు తిట్టేవాడు. నిన్న కంప్లైంట్ ఇచ్చాడు నా మీద. ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయించి ఆ ఎఫ్ఐఆర్ని వాళ్ళు ఇప్పుడు ఎలా ప్రచారం చేస్తున్నారు తెలుసండి, చెప్తే షాక్ అయిపోతారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ నుంచి అప్పట్లో పోస్ట్ పెట్టారు. వరద బాధితుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగంపై తప్పుడు ఆరోపణలు పుకార్ల వ్యాప్తికి ఎన్జీఓ ముసుగులో తన పేటీఎం బ్యాచ్ను వాడేసిన జగన్ముఠ. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీపై కుట్ర బయటపడింది. మరోపక్క ప్రభుత్వంపై విషం చెమ్మటానికి వరద బాధితుల ముసుగులో వైసీపీ సైకోల్ని పంపి కుట్ర చేస్తున్నారని టీడీపీ అఫీషియల్ పేజీలో కొన్ని ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోల్లో ఉన్నవాడు ఒకడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలాంటి ప్రచారం చేస్తున్నాడంటే, మహిళను వేధింపులు గురి చేసిన టీడీపీ అధికార ప్రతినిధిపై కేసు నమోదు చేయించిన సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు నా మీద కేసు నమోదు చేయించారనేది ఒక ప్రచారం, ఒక విష ప్రచారం. మళ్ళీ ఇదే నెట్వర్క్ నుంచి ఇన్నర్గా చేస్తున్నారు. మొత్తం ఎస్సీలు అన్ని మొబైల్స్కి, అన్ని వాట్సాప్ గ్రూపులకి చంద్రబాబు నాయుడు గారు రాజేష్ మీద కేసు పెట్టించారు. రాజేష్ని అరెస్ట్ చేయించడానికి చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నించారు అనే ఒక దుష్ప్రచారం, నేరపూరితమైన ఆలోచనతోటి ఒక స్ప్రెడ్డింగ్ అయితే జరుగుతుందండి. ఇలాంటి వాడు ఇంకొక ఫేస్బుక్ అకౌంట్ ఇది, ప్రశాంత్ అట. సోషల్ మీడియాలో వేధింపుల విషయంలో సొంత పార్టీ అని కూడా ఉపేక్షించకుండా టీడీపీ అధికార ప్రతినిధిని చెప్పుకుంటున్న ఒక వ్యక్తిపై బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాజోల్లో కేసు నమోదు చేసిన టీడీపీ ప్రభుత్వం. ఏ మాటకు ఆ మాట కొన్ని విషయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారే కరెక్ట్. వీళ్ళందరూ వైసీపీ సానుభూతి పరులే. ఇదంతా కూడా ఈ నెట్వర్క్లో ఉన్న వ్యక్తులు. ఎప్పుడైతే ఇలా పెట్టారో కింద మీరు ఒకసారి కామెంట్లు గమనించండి. గతంలో సేమ్ ఎస్సీగా ఎవరు పుట్టాలనుకుంటారని చంద్రబాబు నాయుడు గారి మాటని ఎలాగైతే వక్రీకరించి స్ప్రెడ్ చేశారో సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్ట్రాటజీ చేస్తున్నారు. ఎవడైనా ఒకటే, సోషల్ మీడియాలో ఆడవారిని జుగుప్సాకరంగా తిట్టేవారిపై ఫోటోలు మార్పింగ్ చేసేవారిని లోనేసి కుమ్మాలి అన్నాడు. ఓకే, యూజ్ అండ్ త్రో పథకంలో ఒక భాగం, ప్రజాపక్షం ప్రజలతోనే. ఇది వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అంటే రాజేష్ మహాసాన్ని, అంటే ఎస్సీ నాయకుడిని యూజ్ చేసుకుని త్రో చేశాడు చంద్రబాబు నాయుడు గారు. పాపం రాజేషానికి శ్రమలు ఎక్కడికి వెళ్ళినా పోవట్లేదు. మాలలు తెలుగుదేశం పార్టీకి దూరంగా పోయే విధంగా ఎందుకు పార్టీ ఎలా చేస్తుందో అర్థం కావడం లేదని నా ఆలోచన. సొంత పార్టీ పాలనలోనే ఇతని పరిస్థితి ఎలా ఉంటే రేపు అధికారం మారితే ఇంకా భయంకరంగా ఉంటుంది. వైసీపీ పార్టీలు కేసులు పెడుతుందని చంద్రబాబు ఊరికే అనేవాడు. అసలైన కామెడీ ఏమిటంటే, సొంత పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ మహాసాన్ మీద కేసు పెట్టాడు. మరి దీన్ని ఏమంటారు అంటే, ఇందులో కొంతమంది నిజం తెలియక ఆ కేసు నిజంగా చంద్రబాబు నాయుడు గారే రాజేష్ మహాసాన్ మీద పెట్టించాడనే ఆలోచనతో కొంతమంది పెడుతూ ఉండొచ్చు. కానీ ఇందులో కూడా ఈ సజ్జల భార్గవ రెడ్డి టీం ఉంటారు. ఎస్సీలను మళ్ళీ ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేసి తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే ఒక పెద్ద కుట్ర జరుగుతుందని అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ప్రైమ్ 9 ఛానల్లో కూడా చూశాను నేను. ప్రైమ్ 9 ఛానల్లో కావాలని ఎప్పుడో 7 సంవత్సరాలు 8 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన వీడియోలు ఇప్పుడు ప్లే చేసి, లేదు రాజేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేశారు అనేది ప్రచారం చేస్తున్నారు. అరే మరి అలా అనుకుంటే పార్టీలు చాలామంది చాలా చోట్ల తిట్టుకున్నారు. ఇప్పుడు ఒకవేళ విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా లోకేష్ గారి మీద విమర్శలు చేసినా, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసినా, ఇప్పుడు అవి కూడా ఈ ప్రైమ్ 9 ఛానల్ బయట తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళకి కూడా కేసులు పెట్టుకోమని చెప్తారా ఏంటి? నేను చూశానండి ఎక్కడో, అవి కూడా ఆయన ఎవరో ఒక జర్నలిస్ట్ పేరుతో సర్క్యులేట్ అవుతున్నాయి. లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారు అని అవి కూడా చూశాను నేను. అంటే ఎంత పెద్ద స్ట్రాటజీ, లోతైన స్ట్రాటజీ జరుగుతుందో ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఏమండి ఇంకా చూడండి, కామెంట్ చూడండి. చంద్రబాబుకు మాల అవసరం లేదని జనసేనకు మాల కార్పొరేషన్ ఇచ్చి ఇండైరెక్ట్గా చెప్పాడు, కానీ రాజేష్కి అర్థం కావటం లేదు. ఇలా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాజేష్ విషయంలో, ఎస్సీల విషయంలో చాలా బెటర్. అంటే చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయటం, ఇదంతా కుట్రపూరితంగా ఒక 4-5 ఒక గ్యాంగ్గా కలిపి చేస్తున్నారు. ఇది చేస్తున్నారు కాబట్టి ఒకడేమో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇంట్లో ఉన్న మహిళల్ని అసభ్యంగా మాట్లాడి ఫోటోలు మార్పింగ్ చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్పి చేశాడట. వాళ్ళ అనుచరులేమో ఇది చంద్రబాబు నాయుడు గారే ఎస్సీల మీద మళ్ళీ కేసులు పెట్టించారనే ప్రచారాన్ని, ఇదంతా కూడా చాలా పెద్ద క్రిమినల్ కాన్స్పిరసీ అండి. వీళ్ళందరి మీద కలిపెట్టాం కేసు. నేను ఇది చాలా అన్యాయం. టీడీపీకి మొదటి నుండి ఎస్సీలు అంటే పక్షపాతమే.
టీడీపీ మీద బురజల్లడానికి రాజేష్ మాసాన్ మీద జనసేన పార్టీ కేసు పెట్టించి ఉంటుంది. అయినా రెండు పార్టీలు దొంగలేని వీళ్ళకి ప్రస్తుతం ఎస్సీలు అవసరం లేదనుకుంటా. తెలుగుదేశం పార్టీ ఎస్సీ మాలని ఎర్రి చూస్తుందని ఈ అధికార ప్రతినిధి మీద కేసు పెట్టాకే అర్థమైంది. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, టీడీపీ ఎస్సీలను వాడుకుని వదిలేస్తుందని. ఎవరు మాత్రం ఎస్సీగా పుట్టాలనుకుంటారని చంద్రబాబు అంటే ఆయన అలా అనలేదని వీడు గుడ్డలు చింపుకున్నాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అన్నీ వైఎస్ఆర్సీపీ బ్యాక్గ్రౌండ్, అన్నీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్నవే. అంటే ఇవి చూస్తే సాధారణమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అమ్మో తెలుగుదేశం పార్టీ ఎస్సీలకి శత్రువు అనమాట. చంద్రబాబు నాయుడు గారే రాజేష్ హాసన్ మీద కేసు పెట్టించేశారట. అయ్యి బాబు ఇప్పుడు ఏదో జరిగిపోయింది అనే ఆలోచన ఆందోళన ప్రజల్లో కలుగుతుంది కదా. వీళ్ళు ఎంత తెలివిగా ఎంత లోతైన స్ట్రాటజీలతో పనిచేస్తున్నారో ఆలోచించండి. వాస్తవానికి నా మీద కేసు అయిందనే విషయమే చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఆయన నా మీద ఎందుకు కేసు పెట్టిస్తారు? ఎవరో పెట్టిన తప్పుడు కేసు అది ఎవరో ఒక అధికారిని ప్రలోభ పెట్టించి ఉండొచ్చు. దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. అసలు వాళ్ళకి తెలియతే వాళ్ళు ఎన్నో పనుల్లో తలమునకలు అయిపోయి ఉంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుందా? ఆయన పెట్టేస్తాడే నా మీద. ఇప్పుడు ఇలాగ ఉందండి. ఇప్పుడు ప్రచారం అయితే కనుక తెలుగుదేశం పార్టీని దళితులకు దూరం చేసే విధంగా కొద్దిమంది చాలా తెలివిగా చాలా స్ట్రాటజికల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది కూడా కుట్రే, ఖచ్చితంగా ఇది కూడా కుట్రే. ఇది కూడా ఇంకా చెప్పాలంటే ఇది రాజ్యాన్ని కూలదోసే ప్రయత్నం, రాజ్యద్రోహం కూడా. వీళ్ళ మీద కూడా కేసు పెట్టామండి. ఎవరెవరైతే ఇలాంటి ప్రచారం చేస్తున్నారో వాళ్ళ నెట్వర్క్ కూడా క్రాక్ చేస్తాం, వాళ్ళని కూడా కంపల్సరీ కేసు పెట్టిస్తాం. ఆల్రెడీ కేసు పెట్టడం అయింది, ఎఫ్ఐఆర్ అవడం లేటు. అదేంటి పరిస్థితి. ఇలాంటి కుట్రల నుంచి అప్రమత్తంగా ఉండండి. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడానికి మాత్రం భారీ స్థాయిలో కుట్ర ఒకటి తెరలేపారనేది మా అనుమానం, అందరి అనుమానం. దానికి తగ్గ ఆధారాలు కూడా కనపడుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశాన్ని అభిమానించే దళిత సోదరులందరూ కూడా మీరు దీన్ని గమనించండి. ఎవరి కుట్రని నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి మేలు చేసే వ్యక్తి తప్ప ఎస్సీలని కీడు ఎస్సీలు ఒకరిగా కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలందరికీ మంచి చేసే వ్యక్తి తప్ప ఎవరిని ముంచేద్దాం అని చూసే వ్యక్తి కాదు. నా మీద కేసు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు కాదు. అదొక తప్పుడు కేసు, ఆధారాలు లేని కేసు, ఒక చిన్న ఎఫ్ఐఆర్. దానికి కూడా సొల్యూషన్ చాలా తక్కువ రోజుల్లోనే వచ్చేస్తుంది. దీనికి కారణమైన ప్రతి ఒక్కరి మీద మాత్రం పెద్ద కేసు పడుతుంది. జై భీమ్, జై భారత్, జై జై మాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.